తెలుగులో సీక్వెల్స్ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయబోతోంది కార్తికేయ టీం. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చందు మొండేటి ప్రేమం సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని కూడా విజయవంతంగా అధిగమించాడు. ఈ సినిమా తర్వాత అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. చందుతో కలిసి అనేక కాంబినేషన్లు వినిపించాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. చివరికి నిఖిల్ హీరోగా కార్తికేయ సీక్వెల్ చేయడానికి నిర్ణయించుకున్నారు చందు. మధ్యలో వర్కౌట్ చేసిన వేరే స్క్రిప్ట్లన్నీ పక్కన పెట్టేసి కార్తికేయ 2 మీదే పని చేస్తున్నాడట చందు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. కార్తికేయ 2 చేయబోతున్నట్లు నిఖిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. కార్తికేయ సీక్వెల్ అంటే కేవలం ఆ పేరు వాడుకోవడం కాదని, దీనికి 100% సీక్వెల్ లక్షణాలు ఉంటాయని, కార్తికేయ ఎక్కడైతే ముగిసిందో అక్కడే ఈ చిత్రం మొదలవుతుందని నిఖిల్ చెప్పాడు. తొలి భాగం లాగానే థ్రిల్లింగ్గా ఈ చిత్రాన్ని మలిచేందుకు చందు ప్రయత్నిస్తున్నాడని నిఖిల్ చెప్పాడు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ప్రేమం తర్వాత చందు నుంచి కమిట్మెంట్ తీసుకున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. నిఖిల్ దీంతో పాటు 2 రీమేక్ సినిమాల్లో నటించబోతుండడం విశేషం. కన్నడలో విజయవంతమైన కిరిక్ పార్టీని నిఖిల్ హీరోగా రాజ్ సుందరం రీమేక్ చేయబోతుండగా, తమిళంలో హిట్ అయిన కణిదన్ రీమేక్లోనూ నిఖిల్ నటించనున్నాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.